దేవుని వాక్యం ఏం చెబుతోంది అంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘము దేవుని శరీరమై ఉంది, యేసు క్రీస్తు యొక్క శరీరమై ఉంది. ఆ దేవుడు, త్రిత్వమై ఉన్న ఆ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా సృష్టికి ముందు నుంచి ఏ విధంగా అయితే సహవాసములో ఉన్నారో, దే ఎగ్జిస్టెడ్ యాజ్ ఎ కమ్యూనిటీ, ఒక సహవాసముగా వాళ్ళ ఉనికిని చాటుకున్నారో, ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటారో, ప్రతి ఒక్కరూ కుమారుడు తండ్రిని గణపరచటం, తండ్రి కుమారుణ్ణి గణపరచటం, పరిశుద్ధాత్ముడు తండ్రిని కుమారుణ్ణి గణపరచటం, తండ్రి కుమారులు కలిసి పరిశుద్ధాత్మకు పెద్ద బిట వేయటం, ప్రతి ఒక్క క్షణములోనూ బైబిలులో ఏ వచనం తీసుకున్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రమేయము లేకుండా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఏదో ఒకరికే ప్రాధాన్యతనిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఏదో ఒకరికి తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఏ వచనము కనపడదు.